ఖాళీగా ఉన్నా కదా దోసుకోవాలందరూ పక్క ఊర్లో పండగ అంటే వచ్చేసాం. పండగలో రెచ్చిపోయి డిచ్ అయిపోయాం. ఒకప్పుడు రికార్డింగ్ డాన్స్లు అంటే ఎక్కడో ఊరు శివ నెట్టేవారు. ఇప్పుడు ఏకంగా ఊరు మధ్యలోనే పెట్టేస్తున్నారు. ఆ డాన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ తాత నడి రోడ్ లో 90 వేసేస్తుండడు. ఈ పండగ కాదు కానీ ఉన్నయే చిన్న రోడ్లు, అందులోని అట్లు ఎడిసన్ ఆలు దోసి ఇట్లు ఎడిసన్ నీళ్ళు దోసి మధ్యలో మమ్మల్ని పిప్పి చేసాను. ఇక అలా తోసుకొని ఫైనల్ గా స్టేజ్ దగ్గరికి వచ్చేసాం. డీ పండుని స్టేజ్ మీద చూస్తాం. కనిపించడు కానీ పండు నాటగాడే ఏదో స్టెప్ వేద్దామని ఒక అమ్మాయిని ఎత్తుకొని అటు తిరిగి దడేయాలి మనకి కింద నడిచాడు. పాపం పిల్లకి నడ్డు ఇడిగిపోయా ఉంటదిలే. అందరూ ఏమైందా స్టేజ్ కాసి చూస్తుంటే ఈ గ్యాప్ లో తాత యాంకర్ లైన్ వేసేస్తుండో. ఇంటి దగ్గర మా అమ్మకి అని తెలియాలి, నీకు సీరియత్తదిలే. ఇంకలా చాలా రోజులు అయింది కదా మా చూపున పాటలకి డాన్స్ చేస్తుంటే మధ్యలో ఈడొచ్చి పిచ్చి కుక్కలా డాన్స్ చేశాడు. ఈ డాన్స్ తగలట్ట డాన్స్ ఎత్తు ఎక్కడ తనకూడదు అక్కడ దన్నేశాడు. ఏమైందిరా? బొద్దింక చచ్చిపోయింది. भाई लाइक करे, फॉलो करे, शेयर करे.